ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే RTV లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. కరీంనగర్ లోక్సభ పరిధిలో వేములవాడలో దక్షిణ కాశీగా పేరొందినటువంటి రాజన్న ఆలయంలో కోడెముక్కలు చేసుకొని ప్రత్యేక పూజలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మరోసారి మన మోదీ సర్కార్ అంటూ నిర్వహించినటువంటి జన సంకల్ప సభ, దీన్నే మనం విజయ సంకల్ప సభ అంటున్నాం. మరొకసారి ఖచ్చితంగా కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు బండి సంజయ్ కుమార్, గోమాస శ్రీనివాస్, కోడం నగేష్లని పార్లమెంటుకు పంపించాలి, తనకు మద్దతు ఇవ్వాలని మోడీ కోరడం జరిగింది. మోడీ ప్రసంగిస్తున్నంతసేపు మోడీ అంటూ ఉదయమే వచ్చేసినటువంటి ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ నేషన్ ఫస్ట్, దేశమే ప్రథమం అంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కుటుంబమే మొదలంటున్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టాలి, మరొకసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది. ఈ క్రమంలో ఆయన ప్రసంగిస్తున్నంతసేపు దాదాపు 45 నిమిషాల సేపు ప్రసంగించడం జరిగింది. ఈ దేశంలో అనేక మార్పులు వచ్చినాయి. అయోధ్యలో రామాలయం నిర్మాణం చేశాము, సామాజిక సమతుల్యత సాధించేందుకు మాదిగల రిజర్వేషన్కి చేసేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం. దీనిలో కేవలం కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు సంతుష్టీకరణ రాజకీయాలకు మాత్రమే పెద్దపీట వేస్తున్నాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దేశం కోసం, ధర్మం కోసం, అభివృద్ధి కోసం పాటుపడాలంటే మరొకసారి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ సర్కార్కి మద్దతు ఇవ్వాలి. ఆప్కే బార్ చౌసర్కి పార్ అని చెప్పి మరొకసారి ఆయన తనదైన శైలిలో ప్రజలకి పిలుపునివ్వడం జరిగింది. ఆయన ప్రసంగిస్తున్నంతసేపు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది, మంచి స్పందన వచ్చింది. సభికులు ఉదయమే దాదాపు 9:30 నుంచి 10 గంటల వరకే ఇక్కడ సభ ప్రాంగణానికి చేరుకున్నారు. వేములవాడ సభ సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ తన ప్రారంభంలోనే ఇక్కడ కాశీ నుంచి వచ్చిన తాను దక్షిణ కాశీని దర్శించుకున్నా అని చెప్పారు. బండి సంజయ్ కుమార్ ఇప్పటికే విజయం సాధించినట్టుగా ఆయన ప్రకటించడం జరిగింది. మొత్తం మీద భారతీయ జనతా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు వచ్చినటువంటి వీళ్ళంతా కూడా ఒక ఆనంద భావోద్వేగాలకి గురైనటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఖచ్చితంగా కరీంనగర్ లోక్సభ పరిధిలో బాగా వేస్తున్నామని చెప్పేసి ధీమా వ్యక్తం చేశారు నరేంద్ర మోడీ. అనేక అంశాలను స్పృశించారు. కాంగ్రెస్ పార్టీ కేవలం ఆదాని అంబానీలకి దోసుకుపోతుందని చెప్పినటువంటి విషయాన్ని కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది. ప్రపంచంలోనే 5వ ఆర్థిక వ్యవస్థగా మనం అవతరించాం. రాబోయే కాలంలో మరొకసారి అధికారంలోకి వస్తే 3వ ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి, అన్ని రంగాల్లో దూసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా మీరు నాకు మద్దతు ఇస్తారా అని చెప్పేసి ఓటర్ల నుంచి ఆయన సమాధానం ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. ఓవరాల్గా చూసినట్టయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దాదాపు 45 నిమిషాల సేపు ప్రసంగించారు. ప్రసంగించినంతసేపు కూడా సభికుల నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చిందనే చెప్పుకోవచ్చు. వడిజల్ల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, వేములవాడ నుంచి. ఏంది గోపన్న, మళ్ళీ ఏదో ఉద్యమాల పోస్ట్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు? కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా, ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్లు అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.